మంత్ర సాధనతో మనం అల్టిమేట్ గోల్ అయినటువంటి మోక్షాన్ని సాధించగలమా? ఇది మొట్టమొదటి మనం చర్చించి తర్వాత ఎలాగనండి ఏ సాధన యొక్క అయినా కానీ దాని యొక్క పరమ లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటంటే మోక్షమేనండి. మోక్షం యాక్చువల్గా అది బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు డూ. మనం చేసేటువంటి సాధనలో భాగంగా మనకి తెలియకుండా మోక్షం వచ్చేస్తుంది. మన జీవన విధానం, మనం ధర్మాన్ని ఆచరించే పద్ధతి, మనం సాధన చేసుకుంటూ ఉంటే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం కోసం అంటూ స్పెసిఫిక్గా ఏది ఉండదన్నమాట. మనం మన గురువులు చెప్పినట్లు కానీ ఋషులు చెప్పినట్టు కానీ ఒక నడవడిక నడుస్తూ ఉన్నప్పుడు మోక్షం యాజ్ ఏ బై ప్రోడక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. మోక్షం అంటే మనము మన యొక్క ఉపాధి ఏ లోకాల్లో కూడా ఉండకూడదు. అది ఎస్, భూలోకంలోనే కాదు, మనం ఈవెన్ దేవతా రూపంలో కూడా ఉండకూడదు. అది మన మోక్షం. పరమాత్మలో ఐక్యం అయి ఉండాలి, అదే మోక్షం. అది ఎలా వస్తుంది? మనం పుణ్యం సంపాదించామనుకోండి దేవతలు అవుతాం, పుణ్యం క్షయమైపోయిందనుకోండి మళ్ళీ మనిషిగా వస్తాం. అలా కాకుండా మన సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది మనకి రియలైజేషన్ వస్తుందన్నమాట. ఇది మోక్షానికి సంబంధించింది.